చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్లోకి వచ్చింది. అయితే ఇది ఒక కల్ట్ క్లాసిక్ అనేటువంటి అభిప్రాయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు, అలాగే సాయి రాజేష్ తదితరులు, అలాగే డైరెక్టర్ రవి నంబూరి లతో పాటు హీరోగా యాక్ట్ చేసినటువంటి ఆ, అంటే ఇప్పటివరకు అతన్ని మనం ఒక స్టార్ హీరో అవటం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పద్ధతుల్లో చూసాం. కానీ తను కొంత మారుతున్నాడు. నటుడిగా తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నాడు ఈ సినిమాతో అని అనిపించింది కిరణ్ అబ్బవరం. తను కూడా ఈ సినిమాని అలాగే ప్రమోట్ చేశారు. పోతే హీరోయిన్గా అంటే ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చేసినటువంటి గౌరీ, తను ఇంతకుముందు చాలా సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లలో కనిపించినప్పటికీ ఈ సినిమాలో చేసినటువంటి క్యారెక్టర్ని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకుని అర్థం చేసుకుని నటించిన పద్ధతి చాలా బాగుంది. పర్టికులర్గా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక శ్మశానం సీన్ ఒకటి ఉంటుంది. తను చాలా గొప్ప స్థాయిలో తన అంటే ఆ క్యారెక్టర్లో లీనం అవటం ద్వారా మాత్రమే అవి సాధ్యమవుతాయి. ఈ మొత్తంగా ఓవరాల్గా ఈ సినిమాలో ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏమిటి? కథా రచయిత సాయి రాజేష్ అంటే ప్రేమ అనేది ఒక వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన అతని అభిప్రాయాలు లేకపోతే ఆమె అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు కానక్కర్లేదు. వారి అభిప్రాయాలు వారిగానే ఉంటాయి, వారి ఇష్టాలు వారికే ఉంటాయి. ఆ ఇష్టాలని వాళ్ళకున్నటువంటి అన్ని రకాల ఆలోచనల్ని అభిరుచుల్ని గౌరవించి సమాదరించటం అనేదే ప్రేమ. వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి మీరు జొరబడిపోయి మీరే వారుగా మారిపోవాలి అనుకోవడం ప్రేమ కాదు. అలాగే చాలా సందర్భాల్లో ఒకళ్ళని ప్రేమించిన సందర్భంలో ఇంకొకళ్ళని ప్రేమించకూడదు అని కూడా ఉండదు. ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురిని ఇష్టపడే పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు ఎలా ప్రయారిటీ తీసుకోవాలంటే మనం ప్రేమని కంక్లూడ్ చేయటం పెళ్ళి అనే ఫ్రేమ్లోకి కంక్లూడ్ చేస్తాం. ఈ పెళ్ళి అనే ఫ్రేమ్లోకి కంక్లూడ్ చేసేటప్పుడు ఒకరితోనే వివాహము అనే ఒక నిబంధన అడ్డం పడి ఈ ప్రేమ తత్వానికి కొంత అది కట్టడి చేస్తుంది. ఆ సందర్భంగా కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ని కూడా ఈ సినిమాలో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయితే ఈ కన్ఫ్యూజన్కి బుల్డోజింగ్ చేయకుండా అవతల వాళ్ళ అభిప్రాయాలని సమాదరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, అంటే లవ్ స్టోరీ అనగానే ఒక యువతి యువకుడి వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడటం, లేదు మధ్యలో వారిద్దరి ఇష్టాన్ని కాదనటం, ఎవరో కాదనటం, తల్లిదండ్రుల్లో మరొకరో కాదనటం, వారితో యుద్ధం చేసి కలవటం, ఇది ఈ రకమైన ఒక టెంప్లెట్ మనకి లవ్ స్టోరీ అనగానే మన బ్రెయిన్లో కనిపిస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ కొత్తగా డిజైన్ చేయాలనుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అసలు ప్రేమకి ఒక కథ ఉంటుంది అనే యాంగిల్లో వెళ్ళరు. అలా గనక వెళ్ళుంటే ఇది డెఫినెట్గా ప్రయోజనాత్మక చిత్రంగా మిగిలేది. వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చెప్పినట్టు కల్ట్ క్లాసిక్గానే నిలబడి ఉండేది. అయితే దీన్ని ఆయన డివిజన్ చేసుకున్న పద్ధతి, ఫస్ట్ హాఫ్ అంతా ఒక పద్ధతిలో నడుస్తుంది సినిమా. అంటే ఫ్రెష్గా కూడా అనిపించింది. ప్రజెంట్ డే యూత్ వాళ్ళ సఫరింగ్స్, వాళ్ళ అంటే కార్యక్షేత్రంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఇవన్నీ ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గాను, దాంతోపాటు ఎంతో కొంత ఎంటర్టైనింగ్ గాను, కిరణ్ అబ్బవరం యాక్షను, అలాగే ఆ అమ్మాయి రియాక్షన్స్ అవి చాలా ఆర్గానిక్గా వర్కౌట్ అయినాయి. అది చాలా సందర్భాల్లో మేకప్ కూడా లేకుండా యాక్ట్ చేసింది ఆ అమ్మాయి. అది చాలా బాగుంది. అంటే తెర మీద ఒక ఫ్రెష్నెస్ తీసుకురావడానికి దోహదపడింది. ఇవన్నీ కలిసి ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గాను, ఎంటర్టైనింగ్ గాను, కొంత ఆలోచనాత్మకంగాను నడిచి వాళ్ళు ఇంటర్వల్ బ్యాంగ్ చాలా బీభత్సమైన స్థాయిలో సెట్ చేశారు. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ సెట్ చేసిన బీభత్స స్థాయిలో సెకండ్ హాఫ్ దాన్ని సస్టైన్ చేసే లెవెల్లో ఉండాలి. అక్కడ కొంత తడబాటుకు గురై, అక్కడ యాక్చువల్గా వాళ్ళు నడపదలుచుకున్న కాన్ఫ్లిక్ట్ అదే.
అంటే సెకండ్ ఏరియా మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ప్రేమ అనేది అవతల వాళ్ళ ప్రైవసీని ఇబ్బంది పెట్టకూడదు. ఒకరి ప్రేమ మరొకరి జీవితాన్ని కట్టడి చేసే పద్ధతిలో ఉండకూడదు. దాన్ని చెప్పాలనుకున్నాడు డైరెక్టర్ గారు. రెండోది ఫైనల్ కంక్లూడింగ్ వర్డ్ ఏంటంటే, ఇది ఒకరితో ప్రేమ ప్రయాణం మొదలైన తర్వాత ఒకవేళ అవతల వాళ్ళు మీ ప్రేమని కాదంటే, లేదు అక్కడి నుంచి ఏదైనా సమస్య వచ్చి వాళ్ళు లేని పక్షంలో మీరు దానికే కమిట్ అయిపోయి జీవితాన్ని అలా వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. అంటే ఆత్రేయ గారు చెప్పిన పద్ధతిలో దీన్ని చెప్పుకోవాలంటే, ప్రేమించుటేనాడు కాదమ్మ నేరం, అది పంచి ఇచ్చేందుకు ఎందరో కలరు అంటాడు ఆయన. అంటే ప్రేమించగల నిండు మనసున్న చాలు, అది పంచి ఇచ్చేందుకు ఎందరో కలరు. ఒకరి కోసం ఒకరు అనేది కాదు. నువ్వు ఒక మనిషిని ప్రేమించినప్పుడు అవతల మనిషి నిన్ను కాదు అనగానే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళనక్కర్లేదు. అది నీకు అడిగేందుకు ఒక మమకారం ఉంటుంది. ఎందుకంటే ప్రేమలో ఉన్నారు కాబట్టి. నువ్వేంటి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయి వైపు చూస్తున్నావు, లేకపోతే నువ్వేమిటి నన్ను కాకుండా ఇంకొక అబ్బాయి వైపు చూస్తున్నావు అని అడగటానికి ఒక మమకారం ఉంటుంది. మమకారం వరకు మాత్రమే. కానీ మీతో కలిసి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. అది అధికారం, మీది కేవలం మమకారం. కాబట్టి మమకారానికి అధికారానికి మధ్య ఉండేటువంటి ఒక రిలేషన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం సెకండ్ హాఫ్ అనుకున్నాడు ఆయన. అది ఆ రేంజ్లో నడవలేదు, కొంత గందరగోళం జరిగింది. అంటే ఆడియన్స్ని ఆలోచనాత్మకంగా ట్రావెల్ చేయించటం అనేది ఒక టాలెంట్. అది ఓ సందర్భంలో బాలచందర్ లాంటి డైరెక్టర్లు చేశారు. అది ప్రాపర్గా వర్కౌట్ అయినట్టుగా అనిపించలేదు సెకండ్ హాఫ్. అందుకని సెకండ్ హాఫ్ మీద కొంత క్రిటిసిజం వస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగుందని ముక్త కంఠంతో ప్రపంచం అనేస్తోంది. కాబట్టి ఈ సినిమా కల్ట్ క్లాసిక్ అయి ఉండేది. అది లవ్ స్టోరీ, అంటే ప్రేమ కథగా, ప్రేమకి ఒక కథ ఉంటుంది. ఆ ప్రేమ అనే దాని తాలూకా కథ చెప్పుంటే డెఫినెట్గా ఇది కల్ట్ క్లాసిక్ అయి ఉండేది. కానీ అదే చేద్దాం అనుకున్నారు, కానీ అనుకోకుండా ఎక్కడో రకరకాల డీవియేషన్స్ జరిగి, పైగా స్క్రిప్ట్ చాలా కాలం వర్క్ చేశారు దీని మీద. మరి ఇంతకాలం వర్క్ చేసినప్పుడు ఎందుకు ఇలాంటి అంటే ఇలాంటి అడ్వైజర్స్ ఎందుకు రాలేదు వాళ్ళకి, ఆ బ్రెయిన్లో ఎందుకు ఆ స్పార్కులు, ఆ లైట్లు వెలగలేదు అనేది పరిమితులు ఉంటాయి. ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుంది, ఆ పరిమితిలో వెళ్ళింది. రెండోది బేబీ అనే సినిమాగా ఆయన గతంలో కథని సమకూర్చాడు. బేబీ సినిమాని మేల్ యూత్ ఓన్ చేసుకుంది. అదొక సామాజిక కారణం ఉంది, దానికి ఒక పునాది ఉంది. మేల్ యూత్ ఆ సినిమాని ఓన్ చేసుకోవటం పట్ల. అందుకని అలాంటి ఒక స్ట్రైకింగ్ పాయింట్ లేదు, ఒక సమూహం దీన్ని ఓన్ చేసుకుంటుంది అనేటువంటి ఒక మినిమం గ్యారంటీ, మినిమం ఆడియన్ గ్యారంటీ అనేది బిల్డ్ చేసుకోవాలి ఒక సబ్జెక్ట్ డిజైన్ చేసేటప్పుడు కొత్తగా. అది స్ట్రైకింగ్గా ఉండాలి. ఆ స్ట్రైకింగ్గా వెళ్ళటం అనే దగ్గర కొంత తడబాటు నడిచింది. అయితే ఆ అమ్మాయి క్యారెక్టర్ డిజైన్ బాగుంది. తను చాలా అంటే స్వేచ్ఛని కోరుకునేటువంటి ఒక అమ్మాయి. తనకి ఏదన్నా ఇబ్బంది కలిగితే చాలా వేగంగా రియాక్ట్ అయ్యి అవతల వాళ్ళతో, అంటే ఇబ్బంది పడితే ఏదో ముడుచుకుపోయి మొహమాట పడిపోయి అలా ఉండటం కాకుండా మనం స్ట్రైకింగ్గానే ఉండాలి అనుకునేటువంటి అమ్మాయి. అంత మాత్రం చేత లిమిట్స్ క్రాస్ చేసి వెళ్ళే పరిస్థితి కూడా కాదు. తన లిమిట్స్లో తానుంటూ తన జనరేషన్ పద్ధతిలోనే వ్యవహరిస్తుంది. బహుశా నేను అనుకోవటం ఆ శ్రీగౌరి అనేటువంటి ఆర్టిస్ట్కి తన జీవితంలో తను చూసినటువంటి అనేక జీవితాల తాలూకా అనుభవాలు కూడా ఎక్కడో ఆ అమ్మాయి బ్రెయిన్లో ఉండటం వలన ఆ క్యారెక్టర్లో అది కనిపించింది, ఆ తెలిసినతనం అనేది కనిపించింది. అందుకని ఆర్టిస్ట్గా తనకి ఇది మంచి సినిమా, మంచి అవకాశం, చాలా బాగా వినియోగించుకుంది. కిరణ్ అబ్బవరానికి నటుడిగా తన్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది, దాన్ని అతను ప్రాపర్గా వినియోగించుకున్నాడు. డైరెక్టర్ రవి నంబూరి ప్రతి షాట్ని చాలా, అంటే
వీళ్ళకి మొదటే ఒక అభిప్రాయం ఉంది, చాలా ప్లెజెంట్గా సినిమాని తీసుకెళ్ళాలి, ఎక్కడా కూడా ఎలివేషన్స్ ఆ గొడవలు ఉండకూడదు అనుకున్నారు. అది ఎగ్జిక్యూట్ చేయటంలో అతను చాలా బాగా నడిపించాడు టీంని. అందుకు అతన్ని అభినందించాలి. కథ డిజైనింగ్లోనే ఇంకొంచెం శ్రద్ధ పెట్టి కనీసం స్క్రీన్ ప్లే మ్యాజిక్లోకి వెళ్ళినా కానీ కొంత సినిమా అంటే సెకండ్ హాఫ్లో వచ్చిన ఆ మిక్స్డ్ ఒపీనియన్ దాన్ని రాకుండా చేయటానికి ఏం చేయాలి అనేది ఆలోచించినా కానీ వాళ్ళు స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చి ఉంటే సరిపోయేది. అంటే కొన్ని కథలు ఎందుకు ఫ్లాష్ బ్యాక్లో చెప్పాలి, కొన్ని కథలు ఎందుకు స్ట్రైట్ నేరేషన్లో వెళ్ళాలి అనేది ఆ కథలు ఎంచుకుంటాయి, రూపము సారము అనే పద్ధతిలో. అలా వీళ్ళు ఆ రూపము సారము వ్యవహారంలో ఇంకొంచెం స్క్రీన్ ప్లే మీద కూడా వర్కౌట్ చేసుంటే డెఫినెట్గా ఇది వసూళ్ల పరంగా కూడా పెద్ద విజయం సాధించేది. బేబీ అది చేసింది ఆ రోజున. బేబీని మించి వెళ్ళే పరిస్థితి ఉండింది, ఆ అవకాశం ఉంది ఈ కథలో. దాన్ని ఆ స్థాయిలో వినియోగించుకోలేదేమో అనిపించింది. ఇది టోటల్గా ఒక ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం అనే పరిస్థితికి తీసుకొచ్చిన ఫలితం ఈ చెన్నై లవ్ స్టోరీ అనేటువంటిది. ఈ సినిమాకి మామూలు ఆడియన్స్ అంటే యూత్ కనెక్ట్ అవుతారనేది వాళ్ళ ఉద్దేశం. యూత్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా కూడా యూత్ టార్గెట్గా వచ్చిందే, బేబీ తరహాలోనే. అయితే ఇక్కడ మేల్ అండ్ ఫిమేల్ బోత్ యూత్ కనెక్ట్ అయ్యేటువంటి వ్యవహారం ఉంది. అది యాక్చువల్గా వర్కౌట్ అయితే మాత్రం ఇది డెఫినెట్గా ముందుకెళ్ళే సినిమానే. కొత్తగా ఆలోచించటం అనేది తెలుగు సినిమాల కథా రచయితలు కూడా చేస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చూస్తాను నేను. చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే రేటింగ్ 2.5.